1956వ సంవత్సరము జనవరి 7వ తేదీన ఎన్ దానియేల్ గారు చేసిన ప్రసంగం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. పరిశుద్ధుడైన పౌలు సరి అయిన విధంగా ఆలోచించువాడు. యేసునందు మంచి విశ్వాసం మనలను ఎల్లప్పుడూ ముందుకు చూచువారిగా చేస్తుంది. పౌలులో ఓటమి మనస్తత్వం లేదు. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని అతడు చెప్తున్నాడు. మనము ఒక దినాన్న ఈ గొప్ప గ్రహింపును సాధించవలసి ఉన్నాం. మన పెదవుల ప్రార్థనలు హృదయపూర్వక ప్రార్థనలుగా మారాలి. అప్పుడు సందేహం లేని విశ్వాసం ఉంటుంది. అటువంటి వ్యక్తి విశ్వాసంలో ఎదిగిన వ్యక్తిగా మనము చెప్పగలం.